వెల్కమ్ టు మై వీడియో. మా ఇంటి దగ్గర టాప్ పంటలు అనేది చూడండి. ఇదంతా కూడా మేము బీరకాయ పాదులు పెట్టాం. చూడండి ఇక్కడ చూడండి, బీరకాయ కాయించండి. ఇక్కడ ఇదిగో చూడండి, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా కిందకి తెచ్చి చూడండి కాయలు ఎలా కాసాయి చూడండి. ఇవన్నీ తోట పంటలు అండి. ఇవి మనకి కూరగాయలు కట్ చేస్తున్నామండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా, తర్వాత ఉన్నాయి. కాఫీవి 4 కాయలు ఇచ్చే చూడండి. ఈ 1 కిలో కాయలండి. మార్కెట్లో ఎంత రేట్ అయినా సరే మాకు మాత్రం మా చుట్టుపక్కల చాలా హ్యాపీగా ఉందండి. వాళ్ళతో పాటు మనకి దోసకాయలు కూడా పండాయండి. కావాలంటే చూపిస్తానుకండి. ఇదిగోండి దోసకాయ, ఇదిగోండి దోసకాయలు అనమాట. ఈ దోసకాయలు కూడా పండాయి. ఇదిగోండి చూడండి దోసకాయ ఎంత బాగుంటుంది. మేము ఇది ఎక్కువ పచ్చడి చేస్తూ ఉంటామండి. దోసకాయ పచ్చడి చేస్తూ ఉంటామండి. దోసకాయ పచ్చడి చేస్తూ ఉంటామండి. చక్కగా చూస్తారా, మా ఇంటి దగ్గర మేము కిందరే నాటుకుంటున్నాం. దీని ద్వారా మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉంటే మీరు దాన్ని కూడా యూజ్ చేసుకొని తోట పంటలు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చండి. ఎందుకంటే మాకు మీరు లైక్ చేసి మీరు వ్యూవర్స్ అవ్వకపోవచ్చండి. ఇగో ఇది కూడా చూడండి చక్కగా ఉంది. నాతో పాటు మీరు కూడా ఇదిగోండి. మేము 2 వైట్ అండ్ రెడ్ రోజెస్ అండి ఈరోజు కట్ చేస్తాం. ఈ వైట్ రోజెస్ అండి ఇది. అదిగోండి రెడ్ రోజు ఇంకా మొగ్గ ఉంది, ఇంకా అది కట్టేస్తాం. ఇదిగోండి ఇదైతే వామాకండి. ఇది బజ్జీలు కూడా అవుతుంది. ఇంకా చిన్నపిల్లలు పెద్దకి జలుబు వచ్చినప్పుడు కూడా ఈ వామాకు టీ కట్టి బాగుంటుందండి. మా ఇంట్లో తోటకూర, గోంగూర పంటలు కూడా మేము పండించుకుంటున్నామండి. ఇదిగోండి ఇది తోటకూర చూడండి. దాంతోపాటు ఇటువైపు కూడా మేము కాకరకాయ పంట అండి. కాకరకాయ బీరకాయలు పండిస్తున్నామండి. ఇదిగోండి ఇక్కడ అన్ని మొరం చామంతి, ఇది ఒక రకం చామంతి అండి. ఇవి చిక్కుడుకాయ ఏంటివి పచ్చిమిర్చి అండి. ఇవి పచ్చిమిర్చి చిన్నవి చూడండి, దాన్ని చక్కగా చిన్నగా చూడండి, చిన్నగా ఇవ్వండి చూడండి. ఫ్లవర్స్ వచ్చేవి చూసారండి, చిన్నగా ఫ్లవర్స్ వచ్చేవి. ఇంకా దాంతోపాటు మా ఇంట్లో ఇవ్వండి ఇక్కడ కనకాంబరాలు చూడండి, కనకాంబరాల మొక్కలు. అక్కడ అన్ని రకరకాల కనకాంబరాలండి. ఇదిగోండి ఇదైతే రెడ్ చామంతి అండి. ఇది రెడ్ చామంతి అండి. పుదీనా ఉంది చూడండి పక్కన. అవ్వండి అక్కడైతే వైట్ చామంతి అండి. అది వైట్ చామంతి అండి. ఇదిగోండి ఇదైతే నిమ్మకాయ చెట్టు అండి. ఇది మేము నిమ్మకాయ చెట్టు అంటే 10 పండుతుందనేసి వేసాము. నిమ్మకాయ చెట్టు కూడా అండి ఇక్కడ. నిమ్మకాయ చెట్టుకి ఎలాగో నిమ్మకాయ రావాలో మాకు అర్థం కావట్లేదండి. ఏదైనా ట్రిక్స్ ఉంటే చెప్పండి. నిమ్మకాయ పింజలు వచ్చేటట్టు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ గార్డెన్ మొక్కలండి. ఇవన్నీ కూడా మేము వేసుకుంటున్నామండి. మీరు కూడా మాతో పాటు కిందకి రండి. మేము మేడపైన ఉన్నామండి. ఇప్పుడు మేము శ్రీనగర్ అఫీషియల్ కాలనీ మేడపైన ఉన్నామండి. మీరు మాతో పాటు చూసండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రిప్షన్ మాకు వచ్చినామండి. కింద కూడా మాకు మొక్కలన్నీ చూపిస్తాను. నాతో పాటు రండి. ఇదిగోండి మా తోట చెట్టు చూడండి. ఇది తోట మొక్క చూడండి ఎంత బాగుంది చూసారండి. ఈ మొక్కలు మాకు తోటకూరని ఇస్తుందండి. ఇది రెడ్ తోటకూర అండి. చూడండి ఇది రెడ్ తోటకూర, అది రెడ్ తోటకూర మొక్క అనమాట. లెట్స్ గో డౌన్. మాకు ఆల్రెడీ సీతాఫలం చెట్టు ఉందండి. అది సీతాఫలం కాయలు కూడా కాస్తుందండి.
ఇదిగోండి ఇక్కడ కూడా కరివేపాకు మొక్కలు, ఇదిగోండి తమలపాకులు, కరివేపాకు మొక్కలు, తమలపాకులు, బీరకాయ చెట్లు, ఇవన్నీ మా గార్డెన్ అండి. ఇదిగోండి ఇక్కడ కూడా తోట చెట్టు చూడండి, తోటకాయ మొక్కలు, కరిమిరపకాయ మొక్కలు వేసామండి. గార్డెన్లో తీసామండి ఇవన్నీ. కమన్ మీకు ఇంకా బ్యాక్ సైడ్ ఉందండి. ఇదిగోండి మా సీతాఫలం చెట్టు అండి. కాయలు కూడా వచ్చాయండి, లోపలికి ఉన్నాయి కాయలు కూడా వచ్చాయి. సీతాఫలం చెట్టు కాయలు. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇదిగోండి చూడండి కాయలు కొంచెం పండగ అయితే బాగుంటుంది. చూడండి. థ్యాంక్ యూ. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.